లేదు బయట తొక్కిసలాట జరిగిందనే విషయం కూడా నాకు తెలియదని ఇప్పటివరకు ప్రెస్ మీట్లలో అల్లు అర్జున్ చెప్పాడు. కానీ ఎప్పుడైతే డీసీపీ స్వయంగా విచారణలో ఉన్నాడో తను నేరుగా నేనే కదా మీకు చెప్పాను, మీకు బయట ఒక మహిళ చనిపోయింది, మీరు ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పాను అన్నారు కదా అని అడిగితే ఆ టైంకి మాత్రం అల్లు అర్జున్ నోరు మెదపకుండా సైలెంట్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఇంకా ఒక గంట పాటు విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఎప్పుడైతే వీడియో ఫుటేజ్ను పోలీసులంతా సేకరించి ఒక 10 మినిట్స్ డ్యూరేషన్తో ఉన్నటువంటి వీడియోను రూపొందించారో ఆ వీడియో అల్లు అర్జున్ చూడగానే ఒక్కసారిగా షాక్ గురై ఉంటాడు. ఎందుకంటే అందులో క్లియర్గా తెలుస్తుంది అల్లు అర్జున్ వచ్చేటటువంటి క్రమంలో రోడ్ షో మాదిరిగా వస్తూ ఓపెన్ టాప్ కారులో నుంచి అభిమానులకు అభివాదం చేస్తూ వచ్చాడు. ఇప్పటివరకు తాను చెప్పాడు, నేను కేవలం గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళాను, పెద్దగా షో చేయలేదు, రోడ్ షో కూడా చేయలేదని చెప్పాడు. కానీ పోలీసులు రూపొందించినటువంటి వీడియోలో క్లియర్గా కనిపిస్తోంది మెట్రో స్టేషన్ కింద నుంచి దాదాపు 500 మీటర్స్ వరకు కూడా తను వెళ్తూ రోడ్ షో చేస్తూ అభివాదం చేస్తూ లోపలికి వెళ్ళాడు. ముందు వైపు తన వెహికల్ ముందు వైపు చాలా మంది తోపులాటకు కూడా గురవుతున్నారు, అయినా కూడా అల్లు అర్జున్ అదే విధంగా వెళ్ళాడు. సో వీడియోలో క్లియర్గా తెలిసిపోతుంది. నా దగ్గరికి పోలీస్ ఆఫీసర్స్ రాలేదు అన్నారు. అక్కడ సీసీ ఫుటేజ్ను కూడా సంధ్యా థియేటర్ నుంచి కలెక్ట్ చేశారు. వాళ్ళు ఏసీపీ అదేవిధంగా ఇన్స్పెక్టర్కి అక్కడికి వచ్చినటువంటి వీడియోను కూడా అందులో జతపరిచారు. ఈవెన్ వెళ్ళేటప్పుడు డీసీపీ స్వయంగా అల్లు అర్జున్ను బయటకు తీసుకొని వస్తున్నారు. ఆ సీసీ ఫుటేజ్ను కూడా కలెక్ట్ చేసి ఆ వీడియోలో రూపొందించారు. కాబట్టి ఇప్పటి వరకు పోలీసులు నాకెవరు ఇన్ఫార్మ్ చేయలేదు అంటూ చెప్పుకొచ్చినటువంటి అల్లు అర్జున్ ఒక్కసారి అడ్డంగా బుక్ అయిపోయాడు. డీసీపీ దగ్గరుండి తనను ఎస్కాట్ రూపంలో బయటకు తీసుకొని వస్తున్నటువంటి వీడియోను కూడా అందులో జతపరిచారు. సో అల్లు అర్జున్ దీనికి మాత్రం పూర్తిగా సైలెంట్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. మహిళ చనిపోయిందన్న విషయం తెలిసి అదేవిధంగా ఒక పిల్లాడు ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్నాడనే విషయం తెలిసి బయటకు వస్తున్నటువంటి క్రమంలో మరోసారి తను కారెక్కిన తర్వాత మళ్ళీ రోడ్ షో మాదిరిగా చేయడం, అక్కడ ఉన్నటువంటి అభిమానులందరికీ కూడా అభివాదం చేస్తూ వెళ్ళాడు. ఆ ఫుటేజ్ కూడా ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా వీడియోలో రూపొందించారు. కాబట్టి దాన్ని చూసిన తర్వాత ఇంత విషయం తెలిసిన తర్వాత కూడా మీరు ఎందుకు అభివాదం చేశారు అంటే నా సినిమాకు వచ్చినటువంటి ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారు అనే ఉద్దేశంతోనే నేను అభివాదం చేశాను తప్ప అక్కడ మహిళ చనిపోయిందనే కన్సర్న్ నాలో ఉంది అనే విషయాన్ని కూడా అల్లు అర్జున్ చెప్పినట్లుగా తెలుస్తుంది. అంటే ఎటు కూడా వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్కు పొంతనలేని సమాధానాలు చెప్పడం, లేకపోతే తిగమకంగా సమాధానాలు చెప్తా ఉండడం కూడా గ్రహించారు. ముఖ్యంగా ఎప్పుడైతే తను థియేటర్కు మీరు ఎలాంటి అనుమతులు లేకుండా ఎందుకు వచ్చారు అని అడిగితే మాత్రం ఎక్కడ నేను ఇరుక్కుపోతాను అని చెప్పి ఒక సామాన్య ప్రేక్షకుడిగానే నేను థియేటర్కి వచ్చాను, నేను ఫ్యామిలీతో వచ్చాను కాబట్టి నా వెనక అదనంగా తన ప్రైవేట్ సెక్యూరిటీని తెచ్చుకున్నాను అనే జవాబు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మరోవైపు ఈ బౌన్సర్ ఏజెన్సీని కూడా పిలిపించి విచారించే అవకాశం కనిపిస్తోంది. బౌన్సర్లు అక్కడ చాలా కిరాతకంగా వ్యవహరించారు, పోలీసులను తోసివేశారు, అభిమానులను నెట్టివేశారు. గేటు విరిగి కొంతమంది అభిమానులపై పడిపోయినా సరే వాళ్ళని తొక్కుకుంటూ వాళ్ళ పైనుంచే వెళ్ళిపోయినటువంటి ఫుటేజ్ కూడా పోలీసులకు లభ్యమైంది. దీని ఆధారంగా అక్కడ ఎవరైతే భద్రతా సిబ్బందిగా వచ్చినటువంటి బౌన్సర్స్ ఉన్నారో దాని ఏజెన్సీతో పాటు బౌన్సర్లపై కూడా చర్యలు తీసుకునే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. అల్లు అర్జున్ దగ్గర నుంచి ఇప్పుడు వివరాలు సేకరిస్తున్నారు. రెగ్యులర్గా తన వెంట ఉండే భద్రతా సిబ్బందా, లేకపోతే ఆ రోజు ప్రీమియర్ షో కోసం వెళ్తున్నాడు కాబట్టి ఆ ఒక పూట కోసం ఒక బౌన్సర్ ఏజెన్సీ నుంచి తెచ్చుకున్నటువంటి బౌన్సర్ల అనే వివరాలన్నింటినీ కూడా అల్లు అర్జున్ ద్వారా పోలీసులు సేకరిస్తున్నారు. అల్లు అర్జున్ ఇచ్చేటటువంటి సమాచారంతో ఆ బౌన్సర్లను సప్లై చేసినటువంటి ఏజెన్సీ పైన కూడా పోలీసులు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఈవెన్ హైదరాబాద్ సిపి కూడా మొన్న యాన్యువల్ ప్రెస్ మీట్లో సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఇకపైన బౌన్సర్లు ఎవరైనా సరే పోలీసులను నెట్టివేసినా, లేకపోతే ఎవరైనా కామన్ పీపుల్ని కూడా ఎక్కడైనా మీటింగ్స్లో కానీ ఏదైనా ఈవెంట్లలో తోసివేసినా వాళ్ళ తాట తీస్తామని చెప్పి కూడా సిపి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఏ వీఐపీ అయినా ఏ సెలబ్రిటీ అయినా ఇకపైన బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటే అక్కడ జరిగే తప్పిదాలకు ఆ కన్సర్న్ వీఐపీ కన్సర్న్ సెలబ్రిటీనే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేది కూడా హైదరాబాద్ సిపి చెప్పారు. సో ఈరోజు అల్లు అర్జున్కు ఆ బౌన్సర్లు ఎంత కిరాతకంగా వ్యవహరించారో అనే దాని క్లిప్పింగ్స్ కూడా అల్లు అర్జున్కు చూపించారు. ఆ బౌన్సర్ ఏజెన్సీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ బౌన్సర్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా అల్లు అర్జున్ దగ్గర నుంచి ఇప్పటికే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు థియేటర్లో లోపల వెళ్ళి డీసీపీ చెప్తున్నటువంటి క్రమంలో ఒక మహిళ చనిపోయిందని చెప్తున్నటువంటి క్రమంలో కూడా నేను మొత్తం సినిమా చూసిన తర్వాత వెళ్తాను, ఇంకొక 20 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది సినిమా, నేను 3 ఏళ్ళు కష్టపడ్డాను ఈ సినిమా కోసం అని చెప్పి డీసీపీతోనే ఆర్గ్యుమెంట్ చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ను కూడా నేరుగా డీసీపీనే అడుగుతా ఉన్నారు. నేను లోపలికి వచ్చి చెప్పాను అనే విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి అంటే ఎప్పుడైతే తను ఇరుక్కుపోయాడు అనుకున్నటువంటి సందర్భాల్లో అల్లు అర్జున్ పూర్తిగా సైలెంట్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటన మొత్తాన్ని కూడా
సంధ్యా థియేటర్ దాకా అల్లు అర్జున్ని తీసుకొని వెళ్ళి రీకన్స్ట్రక్షన్ చేస్తారని భావించారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ ఎప్పుడైతే స్టేషన్కు తీసుకొని వచ్చారో అని తెలిసిందో అప్పటి నుంచి చాలా మంది అభిమానులు ఇక్కడికి చేరుకుంటున్నా ఉన్నారు. మరోవైపు పెద్ద ఎత్తున జనాలు గుమిగూడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ను సంధ్యా థియేటర్ గనక తీసుకొని వెళ్తే అక్కడ మరింత గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని సీన్ రీకన్స్ట్రక్షన్ చేయకపోవచ్చనే సమాచారం అందుతోంది. సో అల్లు అర్జున్ను మరొక గంట పాటు ఇదే ప్రశ్నలపైన విచారించి తన స్టేట్మెంట్ మొత్తాన్ని వీడియో రూపంలో పోలీసులు రికార్డ్ చేయబోతున్నారు. ఇక్కడ క్లియర్గా అల్లు అర్జున్ దొరికిపోయాడు. ఎక్కడా తను పర్మిషన్ తీసుకోలేదు. అల్లు అర్జున్ అక్కడికి రావడానికి కానీ రోడ్ షోకి కానీ ఎలాంటి అనుమతులు లేవు అనే విషయాన్ని కూడా విచారణలో ప్రూవెన్ అయినట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ ముందు ఆ రిజెక్ట్ పోలీసులు అయితే అనుమతులను రద్దు చేస్తున్నట్లుగా ఉన్నటువంటి కాపీ కూడా ఉందో ఆ కాపీని కూడా క్లియర్గా అల్లు అర్జున్ ముందు ఉంచారు. సో దానికి మాత్రం నోరు మెదపలేదు అల్లు అర్జున్. సో ఇంకొక గంట పాటు జరగబోయేటటువంటి విచారణలో తను ఏ క్వశ్చన్స్ అడుగుతున్నా సరే నేను వెంటనే రెస్పాండ్ అయ్యాను, మానవతా దృక్పథంతో నేను వ్యవహరించాను, ఎప్పుడైతే ఒక మహిళ చనిపోయిందని తెలిసిందో వెంటనే 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేశాను, ఆ పిల్లాడు హాస్పిటల్లో ఉన్నటువంటి బాబు వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తాను, అవసరమైతే ఫ్యూచర్లో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అన్ని ఖర్చులు తానే పెట్టుకుంటానని నేను చెప్పాను కదా, నేను మానవత్వ దృక్పథంతోనే వ్యవహరించాను అనే మాటలను చెప్పుకొచ్చాడు. కానీ ఇన్సిడెంట్ ఏం జరిగింది, ఇన్సిడెంట్ వాటిపైన క్వశ్చన్లు అడుగుతుంటే మాత్రం నేను వెంటనే రెస్పాండ్ అయ్యాను, ఒక ఆర్థిక సహాయం కూడా చేశాను, ఇక ముందు కూడా చేయడానికి రెడీ, ఈవెన్ మా మైత్రి మూవీస్ టీం కూడా ఇప్పటికే రెస్పాండ్ అయింది, వాళ్ళు కూడా ఆర్థిక సహాయం చేశారు అనే విషయాలను ప్రస్తావిస్తున్నాడు తప్ప ఇలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్కడికి వచ్చాడు. అక్కడికి అల్లు అర్జున్ రావడం వల్లే ఇంత పెద్ద గందరగోళం చోటు చేసుకుంది, తొక్కిసలాట జరిగింది అనే విషయాన్ని మాత్రం పోలీసులు అల్లు అర్జున్కి నొక్కి చెప్తున్నట్లుగా తెలుస్తోంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రవి. చిక్కడపల్లి పిఎస్లో గంటన్నరగా అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్ సహా ఎస్ఐలతో కలిపి విచారిస్తున్నారు. ఇక తొక్కిసలాట అంశంతో పాటు మహిళ చనిపోయిందన్న విషయం మీకు తెలుసు కదా అన్న ప్రశ్నకు అల్లు అర్జున్ నోరు మెదపలేదని తెలుస్తోంది. ఇక మరుసటి రోజుకు కానీ తనకు తెలియదని మీడియా ముందు ఎందుకు చెప్పారని అడగటంతో అల్లు అర్జున్ మౌనంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు విడుదల చేసిన 10 నిమిషాల వీడియో మొత్తాన్ని అల్లు అర్జున్కి విచారణ అధికారులు చూపించారని తెలుస్తోంది.